వాట్సాప్ గ్రూప్ లో ఒక చిన్న మెసేజ్ వచ్చింది, ఆడియో మెసేజ్, మీరు విన్నారో లేదో. మన డిపిఓ గారు ఒక మెసేజ్ మెదక్ జిల్లా మొత్తం ఇచ్చారు. మెదక్ జిల్లా పింఛన్ మొత్తం ఇచ్చారు 50 ఏళ్ళకి. ఈ ఎల్ఈడి బల్బుల తీర్మానం వెంటనే మేము ఉపసంహరించుకోవాలని కలెక్టర్ సార్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా యొక్క పర్పస్ కూడా ఎల్ఈడి బల్బుల తీర్మాన వ్యతిరేకత, అదేవిధంగా సర్పంచులపై పని భారం తగ్గించాలి. వాళ్ళు ఈ అధికారులు మాపై ఒత్తిడి చాలా తెస్తున్నారు. ఈ ఒత్తిడితో మాకు చాలా సర్పంచులు సతమతం అవుతున్నారు. ఏం చేయాలన్న సందిగ్ధంలో పడుతున్నారు. కాబట్టి మాపై పని భారం తగ్గించి మాతోటి ప్రేమగా ఉండి మాతోటి పనులు చేయించుకోమనండి. కానీ ప్రెజర్ పెట్టి మీరు చేస్తారా అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము తప్పుపడుతున్నాం తప్పితే ఇందులో సార్ గారిని కానీ దూషించడం కానీ ఇలాంటి హింసకు కానీ మేము పాల్పడట్లేం. ప్రేమపూర్వకంగా సానుకూలంగా సార్ స్పందించవలసిందిగా కోరుచుంటాం. మెమోలు మాత్రం కామారెడ్డి జిల్లా నుంచి మెమోలు ఇష్యూ చేస్తున్నారు సార్. సర్పంచులను సస్పెండ్ చేయడం కానీ సర్పంచులను బెదిరించడం కామారెడ్డి జిల్లాలో జరుగుతుంది. జిల్లా నుంచే స్టార్ట్ అయింది సార్. ఇది మా కామారెడ్డి జిల్లాలోని సర్పంచుల నుంచి మొదటిగా ఈ ధర్నా అనేది మేము ఈ ఎల్ఈడి బల్బుల గురించి మేము వ్యతిరేకత తీసుకొచ్చాం కలెక్టర్ సార్ దృష్టికి.
ఎల్ఈడి తీర్మానం అనేది వెంటనే మాకు పంపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారి నుంచి మా సర్పంచులకు వచ్చిన జీవో ఇది ఎమ్మటి పంపించాలని వాళ్ళు తీర్మానం చేసి ఇవ్వవలసిందిగా కలెక్టర్ మాకు ఆదేశించారు. దాని వ్యతిరేకతగా మేము ఈ సార్ దృష్టికి తీసుకొచ్చాము. మా సర్పంచుల పనిభారం తగ్గించుకోవడానికి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా లేకపోతే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 526 గ్రామ పంచాయతీ సర్పంచులందరూ రావడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంచుమించుగా ప్రతి సమస్యల పైన మేము ఈ మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. మాకు తగు న్యాయం చేసి మా అందు ఒక గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం తప్ప మేము ఎలాంటి అగౌరవపరచాలనే ఉద్దేశంతో రావడం జరగలేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ ఉంటుంది. సర్పంచ్ ఇచ్చిండు ప్రతిదానికి మెమోలు ఇష్యూ చేయడము లేకపోతే సస్పెండ్ చేయడము ఇదొకటి కరెక్ట్ కాదని మేము ఆయన ద్వారా తెలుసుకుందామని ప్రేమతోటి తెలుసుకుందామని వచ్చినాం. కానీ ఎలాంటి గొడవలు తలపెడదామని రాలేదు. కలెక్టర్ గారు ఒక 2 నిమిషాలు మా దగ్గరకు వచ్చి ఈ మెమోరాండం తీసుకొని పై సమస్యలన్నిటికీ మాకు సానుకూలంగా స్పందిస్తారనే ఉద్దేశంతో మేము రావడమే జరిగింది. కానీ ఎలాంటి గొడవలకు తావు తీసుకురావడం